భూములు మొత్తం కబ్జా అయిపోయినాయి అన్న. ప్రభుత్వ భూములు ఎన్నత్తే అన్నిటికీ కనిలు వాపుదాం. కేంద్ర ప్రభుత్వం వచ్చి నీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కడుతుందా అన్న? ఆడబిడ్డలకు గర్భవతి అయిన ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఒక పిహెచ్సి అని ఒక డెలివరీ షూట్ ఏర్పాటు చేయరా అని అడుగుతున్నానే కదా. మరి మీరు ఆ ప్రభుత్వం కబ్జా అయిన ప్రభుత్వ భూములు తీసేంత దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? తప్పు 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 తప్పు. మా ఊర్లో యువ చైతన్య యూత్ అని ఉంటుందన్న. భారతీయ జనతా పార్టీ జగిత్యాల మీరే టీం, బోగా శ్రావణి గారి టీమా, ముదిగంటి రవీందర్ రెడ్డి గారి టీమా, పన్నాల తిరుపతి రెడ్డి గారి టీమా, మదన్ మోహన్ గారి టీమా, పన్నీర్ నరేంద్ర గారి టీమా? నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. ఒక మండల్ లెవెల్ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేస్తారు, వాళ్ళు కోరుకునేటివి ఏంటివి, వాళ్ళు చేయాలనుకునేటివి ఏంటివి, వాళ్ళ ఐడియాలజీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందినటువంటి బీజేపీ సంతోష్ గారితో రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళ బీర్పూర్ మండలానికి చెందినటువంటి సమస్యల గురించి అలాగే కొన్ని రాజకీయ విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అన్న, ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో నేను మీ పోస్టులు చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. బీర్పూర్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, డెవలప్మెంట్ లేదు అని అధికార పార్టీని ఎప్పుడు అంటే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమున్నాయి అసలు అంత పెద్దగా బీర్పూర్లో అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి అన్న? బీర్పూర్ మండల కేంద్రం అభివృద్ధి శూన్యం. శూన్యం అభివృద్ధి అంటే చెప్తున్నారు అధికార పార్టీ మొన్నటిదాకా అధికారం ఉన్న వాళ్ళు చెప్పినారు బీర్పూర్కి అది చేసినాం ఇది చేసినాం అని చాలా చెప్పినారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ కట్టినారు కదా. రోళ్లవాగు ప్రాజెక్ట్ అనేది అది వ్యవసాయ ఆధారితకు సంబంధించిన ప్రాజెక్ట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అన్న? మండల కేంద్రంలో ఒక డబుల్ రోడ్ కావాలన్నా, డబుల్ రోడ్ కావాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సిటీ కావచ్చు, ఒక మండల కేంద్రం కావచ్చు, అభివృద్ధి కావాలి అని అంటే రవాణా వ్యవస్థ అనేది మెరుగుపడాలి. ఇంకొకటి ఏంటిదనంటే బీర్పూర్ మండలం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న మండలం. బీర్పూర్ మండలం తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న మండలం. ఇంకొక విషయం ఏంటిదనంటే బీర్పూర్ మండలం మనం ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు తెలుసా అన్న? సెంటర్ పాయింట్ బీర్పూర్ మండలం. ఇక్కడికి వెళ్ళి జగిత్యాల 30 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళి జన్నారం, ఆదిలాబాద్. మళ్ళీ అటు పోతే మాకు బీర్పూర్ మండలం నుండి మహారాష్ట్ర కూడా చాలా తక్కువ సెంటర్ పాయింట్. సరైన రాజకీయ నాయకుడు, సరైన లీడర్ అనేటోడు బీర్పూర్ మండలం మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని అనుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. లేడు అసలు నాయకుడు లేడు. మా బీర్పూర్ కావాల్సినవి ఒకటి కస్తూర్బా, అది వచ్చింది వేరే పోయింది, వేరే గడ అలాంటి విషయం. మహాత్మా జ్యోతిరావు పూలే అది మా మండలం కలెక్ట్ అయింది. ఇప్పుడు మెట్టిపల్లిలా దాన్ని నడిపిస్తున్నారు. ఒక మోడల్ స్కూల్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు, కనీసం ఉన్న జూనియర్ కాలేజీకి కూడా ఫినిషింగ్ లేకుండా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సిసి కెమెరాలు పనిచేస్తలేవు అన్నాడా. ఒక రక్షణ లేదు తెలుసా జూనియర్ కాలేజ్ కాడ. ఘోరమైన పరిస్థితులు ఉన్నది తెలుసా. ఓకే, అంటే ఏం చేస్తున్నా మరి మీ బీర్పూర్ మండలం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ అందరు ఏం చేస్తున్నారు మరి? అంటే మీకెందుకన్నా ఎప్పుడు చూసినా పోస్టులు పెడుతూనే ఉంటారు, బీర్పూర్ మండలం ఇది అది అనుకుంటా వీడియోలు పెడతారు. మరి వాళ్ళకి లేని అవసరం మీకేముందన్న? నాకు ఒక బాధ్యత ఉన్నదన్న. ఏం బాధ్యత ఉంది మీకు? అంటే భారతీయ జనతా పార్టీ ద్వారా అడుగుతున్నారా లేకుంటే ఒక బీర్పూర్ వాసిగా అడుగుతున్నారా మీరు? భారతీయ జనతా పార్టీగా అడుగుతున్నా నేను. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి నా పార్టీ పరంగా నేను అడుగుతున్నా. చెయ్యరా భయ అని అడుగుతున్నాను. ఆడ అభివృద్ధి చెయ్యి అని చెప్తున్నా. ఆడబిడ్డలకు గర్భవతి అయిన ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు భయ, ఒక పిహెచ్సి అని ఒక డెలివరీ షూట్ ఏర్పాటు చేయరా అని అడుగుతున్నాను ఆడ. ఇప్పుడు ఒక విషయం అన్నా నేను ఒకటి చెప్తాను. నూరి ఒక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బీర్పూర్ మండలంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజల ఓట్లతోటి గెలిచిరు. ఓకే, వాళ్ళు కార్లు కొన్నారు, బంగ్లాలు కట్టిరు, అన్నీ అయినాయి. వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అయిందనుకో వాళ్ళు కార్లు తీసుకొని పోతారన్నా. మాలాంటి సామాన్య జనం ఉంది కదా, మాలాంటి సామాన్య జనానికి ఇబ్బంది అయితే మేము ఓన్లీ అంబులెన్స్, ఆ అంబులెన్స్ రావడానికి
ఎంత టైం పడుతుందో తెలియదు. బీర్పూర్ మండలంలో ఒక అంబులెన్స్ ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వచ్చిన అంబులెన్స్. ఆ అంబులెన్స్లో మండలానికి ఒక అంబులెన్స్ ఉన్నది. టైం ఎంత పడుతుందన్నా? అవునా కాదా? అంటే ఒక్క హాస్పిటల్ లేదా బీర్పూర్లో? లేదన్నా, సబ్ సెంటర్ పెట్టారు. జైత్యాల రావాల్సింది దేనికైనా జైత్యాల రావాల్సిందే. ఆ ధర్మపురి పోతే కూడా అది ఎట్లుంటుందో కూడా చెప్పలేము, ఎలాంటి పరిస్థితులు ఎట్లుంటాయో కూడా తెలియదు. జైత్యాల రావాల్సిందే. జైత్యాల ఆ టైం వరకు ఎలాంటి పరిస్థితులు, ఆ ఒక ఆడబిడ్డ ఎంత ఇబ్బంది పడుతుంది, దాని గురించి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేస్తున్నారన్నా. అంటే అడిగిల్లా ఎప్పుడన్నా అధికార పార్టీ వాళ్ళని కానీ ఎమ్మెల్యేని ఎవరినైనా అడిగినారా మీరు? అన్న అడిగితే ఇప్పుడు ఒక విషయం నేను అడుగుతున్నా. మండల కేంద్రం 2016 అక్టోబర్లో ఈ బీర్పూర్ మండలం కొత్తగా ఇనాగ్రేషన్ అయిందన్న. ఓకే, అప్పటి నుండి ఇప్పటికీ మండలానికి ఏం కావాలో కూడా రాజకీయ నాయకుడికి తెలియకపోతే ఆయన రాజకీయ ఎంచుకుని చేస్తుండన్నా. ఒక విషయం నేను అడుగుతున్నా, 20 సంవత్సరాల నుండి మేము రాజకీయం చేస్తున్నాం, మాకు ఓటమి అనేది లేదు అని అనుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలియదా నా జనానికి ఏం కావాలో తెలియదా? తెలియకుండా రాజకీయం చేస్తున్నారు అన్న. ఒక విషయం అన్న, ఒక విషయం నేను అడుగుతా ఇన్నుండ్రి. బీర్పూర్ మండల కేంద్రంలో చాలామంది యువత గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వడానికో లేకపోతే ఇంకా ఇతరత్రకు హైదరాబాద్ వెళ్తారు అన్న. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, లైబ్రరీ, అక్కడ ఒక గల్లీ ఉంటుంది అన్న. ఆ గల్లీలో నేను చూసిన, మా మామయ్య అక్కడ డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు నేను అక్కడికి అన్నట్టు నేను చూసినా అన్న, ఇంత గడ్డలు పెంచుకున్నారన్న. ఒక పూట ఉపవాసం, ఒక పూట ఛాయ్, ఒక పూట తింటారన్న. అదే నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ మీడియా నుండి నేను అడుగుతున్నా, మీరు ఇంత ఇప్పుడు ఎలక్షన్ రాగానే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుడు కాదు, అలాంటిది ఒకటి ఏర్పాటు అయ్యేది. వాళ్ళు అక్కడ కోడ్ బంద్ అవుతారు, ఇక్కడ మంచిగా చదువుకుంటారు. లైబ్రరీ లాంటిది ఒకటి మంచి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడే చదువుకుంటారు, వాళ్ళ ఇంటికాడ ఏమన్నా ఉన్న పనులు చేసుకుంటారు, అన్నీ సానుకూలంగా జరుగుతాయి కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి పైసలు ఖర్చు అంత వృధా ఎందుకన్నా అని నేను అడుగుతున్నా. కరెక్టే. అంటే ఈ విషయాల మీద మీరు ఇన్ని మాట్లాడుతున్నా, మీ ఊరి అంటే బీర్పూర్ నుంచి కానీ అంటే మీ బీజేపీ తరపున అడుగుతారా, ఊరు తరపున అడుగుతారా, అందరినీ కలుపుకుని అడుగుతారా, అది విషయం కాదు. సరే, ఏదో ఒక విధంగానైతే మరి ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ మన కలెక్టర్ గారిని కానీ ఎప్పుడైనా కలిసిలా మరి ఇవి కావాలి మా బీర్పూర్కి అని చెప్పి? నేను పిహెచ్సి గురించి ఒకసారి అడిగినా. ఎవరిని అడిగిల్లు? కలెక్టర్కు ప్రజావాళ్ళు ఇచ్చిన మేము. ఓకే, ప్రజావాళ్ళు ఇస్తే మాకు ఏమని వచ్చింది తెలుసా, ఇది మా పరిధిలో లేదు అని వచ్చింది. ఓకే అన్నప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఒక అధికారి పరిధిలో లేనప్పుడు కార్యకర్తగా మేము ఏం చేయగలుగుతాం అన్నా? పోనీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కదా, అధికారి పరిధిలో లేదు, ఎమ్మెల్యే పరిధిలో ఉంటుంది కదా, మరి ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటున్నా? దాని గురించి మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. మా ఊర్లో యువ చైతన్య యూత్ అని ఉంటుంది అన్న, యువ చైతన్య యూత్ అని ఉంటుంది. యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో మేము చాలా ఉద్యమాలు చేసినాం. మేము డబుల్ రోడ్ కోసం, డబుల్ రోడ్ కోసం. ఇప్పుడు ఒక మండలం డెవలప్మెంట్ కావాలంటే రవాణా వ్యవస్థ మెరుగు కావాలి ఫస్ట్. ఏ మండలం కానీ డిస్ట్రిక్ట్స్ కానీ సిటీస్ ఏవైనా కానీ డెవలప్ కావాలంటే ఏంటిదన్నా, రవాణా వ్యవస్థ మెరుగైతేనే అక్కడ ఉన్న సిటీలు డెవలప్మెంట్ అవుతాయి. అవునా కదా? దాని గురించి పట్టించుకుంటే మానవుడే లేడా, ప్రజాప్రతినిధి లేదు. అసలు జనాలు ఎట్లా ఎత్తురో నాకే అర్థమవుతలేదు అన్న. ఓన్లీ తెలంగాణ వేసుకొని తిరుగుతారన్నా. ఒక 20 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నాను అంటుండు అని ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఉద్యమంలో కనవాళ్ళే? మరి నాకు ఎక్కడ ధర్నా ఏం కనవాళ్ళే? ఒక రైతు కోసం ధర్నా చేసిండా? చేయలే. ప్రజల కోసం చేసిండా? చేయలే. మరి మండల అభివృద్ధి కోసం చేసిండా అంటే చేయలే. మరి ఆయన ఎట్లా సమర్థిస్తున్నారో ప్రజలు నాకు అర్థమవుతలేదు. సరే, రోలో ప్రాజెక్టు తీసుకొచ్చారు, అది కట్టది అయిపోయింది ఒకసారి, దాని మీద ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ కట్ట కింద కొట్టుకపోయిన భూములు ఉన్నాయి కదా, దానికి ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. ఒక రోలవాగు ప్రాజెక్టును చూపెట్టుకొని మేము అభివృద్ధి చేసినామని అడుగుతూ ఉన్నారన్న. రోలవాగు ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం ప్రాజెక్టు. 2013లో ఇది రంగసాగర్ ముసళ్ళ వాగర్ ఉంటారన్న, అక్కడ ఒక చెక్ డ్యామ్ అనేది మంజూరైందన్న. ఓకే, అది ఇక్కడ ఏర్పాటు చేసినట్టుంటేనా ఈరోజు రాయకల్ మండలం, ఈ ధర్మపురి మండలం, బీర్పూర్ మండలం సస్యశ్యామలం అయితే తెలుసా అన్న? అవసరమైతే మీకు మీడియా ఉంది కదా, మీరు రాండి, నేను ముసళ్ళ వాగు కూడా మీకు చూపెడతా. ఓకే, సో మరి గవర్నమెంట్ మారింది కదా అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చేపించుకోవాలి మరి ఇప్పుడు పనులు వాళ్ళు చేస్తారు కదా. వీళ్ళు చేస్తారని ఎట్లా అనుకుంటావన్నా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఉమ్, ఆ? ఉమ్, అధికారం వాళ్ళది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉమ్, పొంతన ఎట్లా కలుగుతుంది? ఉమ్. కలవదు. ఎట్లా మరి మరి ఏ విధంగా మీరు ఎట్లా ముందుకు పోదామనుకుంటారు? మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు ఉంటాయి అన్న, ఉమ్, అవునా కదా? అవును. సో మేము పార్లమెంట్ ఎలక్షన్స్కు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నాం. మేము ఉమ్. ముందడికి ఎంత మొన్న ఎప్పుడు రాని విధంగా కూడా మన జగిత్యాల నుంచి మన 42,000 ఓట్లు వచ్చినాయి మన జగిత్యాల అసెంబ్లీలో. నిజంగా కార్యకర్తలందరికీ దండం. ఉమ్. మీ బీర్పూర్ నుంచి ఎన్ని వచ్చినాయి మరి? మా బీర్పూర్ నుండి వచ్చినాయి 500 వచ్చినాయి మెజార్టీ. మెజారిటీ వచ్చిందా బీర్పూర్లో బీజేపీకి? 500 వచ్చినాయి. మెజారిటీ రాలే. ఇక మెజార్టీ అని అంటే అన్న, అంతకుముందు మాకు లేదు అసలు, ఓట్ బ్యాంక్ అనేది లేదు. బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు అక్కడ. లేదు. ఉమ్. ఉంటే 10 ఓట్లు 20 ఓట్లు అట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు పెరుగుతుంది ఓకే. ఆల్రెడీ. దానికి ఎవరు మరి దానికి రేట్ ఎవరిది? కార్యకర్తలు. ఎవరు అదే కార్యకర్తలు. ఉమ్. ఇప్పుడు దానికి క్రెడిట్ ఎవరు అని అంటే కార్యకర్తలు. ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. ఇప్పుడు 42,000 ఓట్ బ్యాంక్ రావడానికి కారణం కార్యకర్త. ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టే ఆ స్థాయి ఓట్లు వచ్చినాయి. సో ఇంకొకటి అన్న, భారతీయ జనతా పార్టీ జగిత్యాల చాలా గ్రూపులు ఉన్నాయని నేను చూస్తున్నా. ఒకటి అంటే మీరే టీము, బోగా శ్రావణి గారి టీమా, ముదిగంటి రవీందర్ రెడ్డి గారి టీమా, పన్నాల తిరుపతి రెడ్డి గారి టీమా, మదన్ మోహన్ గారి టీమా, లేకుంటే పన్నీరు నరేంద్ర గారి టీమా? భారతీయ జనతా పార్టీ టీం. కరెక్ట్ చెప్పాలన్న. ఒకప్పుడు ఉండే అన్న, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అని ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా అధ్వానం అయిపోయింది. కాంగ్రెస్ కన్నా తప్పు 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 కాంగ్రెస్ కన్నా అధ్వానమైంది అన్నారు చూసినావా? దాన్ని ఏకీభవించా. దాని భారతీయ జనతా పార్టీ అనేది ఐడియాలజీ వేరుంటుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. సరే, ఎంతోమంది వస్తారు పోతారు, వాళ్ళు టూరిస్టులు అన్న, టూరిస్టులు వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. కొంతమంది ఉండాలనుకుంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు, అది వేరు. కానీ సిద్ధాంతాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఓకే. ఇప్పుడు నాలాంటి కార్యకర్త ఉన్నాడు, నేను అంటే ఇమిడిపోయినా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను ఇమిడిపోయినా. నా పేరు బీజేపీ సంతోష్ అని ఒక ముద్ర పడ్డది నా ఊర్లే ఒక ముద్ర పడ్డది, బీజేపీ సంతోషం. అంతకన్నా పెద్ద పేరు ఏమన్నా? సరే, ఇంకా సమాధానం చెప్పలేదు మీరు. దేనికి? ఎవరి టీం అనేది అన్న? టీములు లేవు, వర్గాలు లేవు, కేవలం ఒకటే వర్గం భారతీయ జనతా పార్టీ, ఒకటే వర్గం శ్యామప్రసాద్ ముఖర్జీ, ఒకటే వర్గం దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఒకటే వర్గం మోడీ, ఒకటే వర్గం అమిత్ షా. ఓకే. సో నాకు తెలిసినటువంటి మీరు మదన్ మోహన్ గారి టీం అని. ఇది రాంగ్ క్వశ్చన్ అన్న. నాకంటూ టీం లేదు, నాకు టీం లేదు. మదన్ మోహన్ గారి టీం అని ఎట్లా అంటారన్న? ఎప్పుడు పోస్టులు పెడతాము. ఇప్పుడు అట్లాంటి బోగ శ్రావణి గారి పోస్టులు కూడా పెట్టినాము, శ్రావణక్క పోస్టులు పెట్టినాము, శ్రావణక్క టీం అయిపోతున్నా. ముదిగంటి రవీందర్ రెడ్డి గారి పోస్టులు పెట్టినా వాళ్ళ టీం అయిపోతున్నా. నా నాయకులు వీళ్ళందరూ నేను పెట్టుకుంటా. ఇప్పుడు నా నాయకులే నేను పోస్ట్ చేయకపోతే నేను కాంగ్రెస్ అని పోస్ట్ చేస్తానా, లేకపోతే బీఆర్ఎస్ అని పోస్ట్ చేస్తానా? వీళ్ళంతా నా నాయకులు కాబట్టి నా నాయకులు ఎస్టాబ్లిష్ చేసుకుంటా నేను. సో అన్న, బీజేపీ కోసం ఇంత కష్టపడుతున్నారు, మరి బీర్పూర్ కోసం ఇన్ని సమస్యల మీద మాట్లాడుతున్నారు. సో మీకంటే ఒక గుర్తింపు ఉందా? మీరు అసంతృప్తిగా ఉన్నారు అని మీరు ఫేస్బుక్ పోస్ట్ల ద్వారా కూడా తెలియజేసినారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది, ఒక కుటుంబం ఉంటుంది, నలుగురు ఉంటారు ఫ్యామిలీ. ఫస్ట్ నేను చెప్పనియండి, మొత్తం చెప్పిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉన్నది. ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది, అవునా కాదా? ఓ సందర్భం వచ్చినప్పుడు గొడవలు అవుతాయి, మన తర్వాత అందరం కలిసిపోతాం. సో నేను అసంతృప్తితో లేను. రిసిగ్నేషన్ ఎందుకు పెట్టిల్లు? అరే ఇప్పుడు రిసిగ్నేషన్ ఎందుకు పెట్టినావు అని అంటే, నాకన్నా ఒక గొప్ప వ్యక్తి వచ్చిండా మంచోడు. ఓకే. ఇప్పుడు పార్టీ ఏమనుకున్నది, సంతోష్ నువ్వు కొద్ది రోజులు పక్కకు జరుగు అని అన్నది. సరే జరుగుతాం. మళ్ళీ పార్టీ ఏదైనా ఒక గొప్ప స్థాయిని ఉంచుతుంది కావచ్చు, ఉండనిద్దాం. గొప్ప స్థాయి అంటే ఎంపీ స్థాయిలు అనుకుంటున్నా. మొన్న పోస్టులో పెట్టిల్లు కిషన్ రెడ్డి అన్న. ఛత్తీస్గఢ్ ఆగురు ఒక నిమిషం. ఛత్తీస్గఢ్ ఒక నియోజకవర్గంలో పూరి గుడిసెల బతుకుతున్న ఒక అన్నను తీసుకుపోయి అసెంబ్లీలో ఊపిన పెట్టింది భారతీయ జనతా పార్టీ. అసలు ఆయన ఊహించలే, బీఫామ్ ఇచ్చాక ఆయన ఊహించలే. డైరెక్ట్ తీసుకొచ్చి బీఫామ్ చేతిలో పెట్టి చలో ప్రచారానికి అని చెప్పింది భారతీయ జనతా పార్టీ.
చెప్పలేమన్నా. ఇప్పుడు భారతీయ జనతా అందుకే పార్టీస్ దే డిఫరెంట్. ఎందుకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు, వాడుకుంటుంది. ఆ వాడుకునే తరుణంలో మా కూడా పొజిషన్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే సంతోష్ నువ్వు అట్లనే పని చేయాలి కిందనే ఉండాలంటే కిందనే ఉంటాం, జీవితాంతం జెండర్ మోసుకుంటే ప్రచారం చేస్తాం మేము. అంతేగాని మాకు పెద్ద పెద్ద పదవులు కావాలని అంటే అడిగితే అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు కార్యకర్త కూడా ఎదగాలనే ఒక ఆలోచన ఉంటుంది, అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు కాదు అని అన్నారు అనుకో, కింద పని చేయాలంటే కిందనే పని చేస్తాం. అంతేగాని పార్టీని విమర్శించడం కానీ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం కానీ ఉండదు. సో అన్న ఇంకోటి, ఇన్ని బీర్పూర్ మండలమే ఇన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అధికార పార్టీని విమర్శిస్తున్నారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఏం ఆశ, అంటే మీకున్న ఆశ ఏంటి? మొన్న కూడా పోస్ట్ పెట్టారు, కిషన్ రెడ్డి గారు నాకు నిజామాబాద్ ఎంపీ టికెట్ కావాలని పెట్టినారు. అంటే అంటే ఏం ఆశించి ఒక నిమిషం అన్న, మీరు ఏం ఆశించి మీరు బీర్పూర్ సమస్యల మీద మాట్లాడుతున్నారు? ఇప్పుడు టికెట్ ఆశించడంలో తప్పలేదు, అది ఎంపీ టికెట్ అన్న ఒక విషయం అన్న. ఇప్పుడు ఎంపీ టికెట్ అడగడంలో తప్పలేదు, ఎంతో మంది కార్యకర్తలు అడిగారు వాస్తవానికి అడిగారు. అంటే ఒక స్థాయి ఉంటుంది కదా, స్థాయి. ఇప్పుడు అంటే నా స్థాయి కాదా? ఒక విషయం ఏమంటున్నా, నేను కార్యకర్తను. నరేంద్ర మోడీ గారు ఏమంటారు, నేను కూడా మీలాంటి సామాన్య కార్యకర్తనే అంటారు. పార్టీలా చెప్తారు అన్న, నిజం. అది కొంతమంది వచ్చి చెడగొడుతున్నారు కావచ్చు సిద్ధాంతాలను, కానీ మోడీ గారు ఒక మాట అన్నారా, అది వాస్తవం కాబట్టే ఈరోజు నాలాంటి కార్యకర్త లక్షల్లో పనిచేస్తారు భారతీయ జనతా పార్టీకి, రూపాయి ఆశించకుండా పనిచేస్తారు. విన్నావన్నా? ఓకే, అది పార్టీ యొక్క ఐడియాలజీ అట్లుంటుంది. మరి ఏం గుర్తింపు లేదు కదా? గుర్తింపు ఏమున్నా గుర్తింపు మీకేం గుర్తింపు వచ్చింది చెప్పండి మరి. ఇప్పుడు గుర్తింపు అనంటే ఫేస్బుక్లో నన్ను మీరు చూసారు, ఓకేనా? నచ్చి ఏది అన్న మీరు ఇట్లా అట్లా మాట్లాడతారు చేస్తారని చెప్పి తీసుకొచ్చారు, ఇక్కడ ఊగున పెట్టారు, ఇంటర్వ్యూ చేస్తారు నన్ను, అవునా? ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏం కావాలన్నా? ఇది పార్టీ ఇచ్చిన గుర్తింపు. ఇది ఇప్పుడు నా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గుర్తింపు కదా ఇది. అంటే అవకాశాలు లేవు కదా మీకు ఇప్పుడు? అవకాశవాదిని కాదన్నా, నేను అవకాశవాదిని కాదు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీకు భారతీయ జనతా పార్టీలో పదవులు కానీ మీకు అసలు గుర్తింపు లేదని నేను అనుకున్నా. అంటే మీకు కాంగ్రెస్లోకి పోవచ్చు కదా, అధికారంలో ఉంది, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని. అంటే ఇంత ఒక కరువు గట్ట కార్యకర్తగా మీకు పనిచేసినా కానీ గుర్తింపు లేదు అని. ఇంకా 10 ఏళ్ళు ఆగుతాం, ఇంకా 20 ఏళ్ళు ఆగుతాం నా పార్టీ కోసం. గుర్తింపు ఉంటుందా ఉండదా నా పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ఓకే, మేము బయట చెప్పలేము కదన్న, కొన్ని అంతర్గత విషయాలు బయట చెప్పలేము. ఓకే, అండ్ ఇంకోటన్నా, ఇప్పుడు బీర్పూర్కి ఏం కాలేదు అసలు, అభివృద్ధి శూన్యం అన్నారు. ఆ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీరు వాళ్ళు చేస్తారని నమ్మకం లేదు అంటున్నారు. ఒకవేళ రేపటి రోజున భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ అధికారంలోకి వస్తే మీరు అనుకున్నాయని మరి తేగలుగుతారా అక్కడికి? ఇప్పుడు అనుకున్నవన్నీ చేయగలుగుతారా అని అంటే ఒక విషయం నేను చెప్తాను. ఇన్ని రోజులు మనం చూసినాం బీర్పూర్ మండలంలో 20 ఏళ్ళ నుండి ఒకళ్ళు, 15 ఏళ్ళ నుండి ఒకళ్ళు, 25 ఏళ్ళ నుండి ఒకళ్ళు, నాకు మన ఏది అపజయమే లేదు, మొత్తం విజయాలే నా వెనుక వస్తాయి, నాకు కులం బలం దళం బలం అనుకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే ఒక విషయం అన్న ప్రజలు కూడా ఒకసారి గుర్తించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఏ నాయకుడైతే నాకు మేలు చేయగలుగుతాడు, ఏ నాయకుడైతే నాకు ఒక ఆసుపత్రి తీసుకొస్తాడు, ఏ నాయకుడైతే నా మండలం గురించి ఆలోచిస్తాడు అని ప్రజలు అనుకోవాలన్నా. ఏముందన్నా, కులం చూస్తారు, ధనం చూస్తారు, ఇవి చూసిన ఎక్కడికి అభివృద్ధి అవుతుంది? నాయకులు కూడా మంచిగా పద్ధతిగా రాజకీయం చేసుకోవాలి. మరీ ఇంత హీనమైన రాజకీయం చేసుడు కూడా సరైనది కాదు అని నా అభిప్రాయం. ఓకే, సో మరి ఇప్పుడు ఇంకోటి మీరు ఏం చేస్తారు అని అడిగారు కదా, మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు ఏం చేస్తారు అన్న. ఇన్ని రోజులు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం
నేను వీళ్ళకి ఇప్పుడు సవాల్ ఇస్తున్నాను మీ 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 మీడియా నుండి. ఒక ఎంసీని తీసుకుపోదాం భూ సర్వేకు, ఓకేనా? ప్రభుత్వ భూములు ఎన్నత్తే అన్నిటికీ కనిలు వాతుదాం. ఇప్పుడు ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా అయిపోయినాయి అన్న, ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా అయిపోయినాయి. ఒక ఆఫీస్ కడదామని అంటే ప్రభుత్వ భూమి లేదని అంటారు సర్వే. ఏమైపోయినాయి మరి అవన్నీ? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ 20 ఏళ్ళ నుండి రాజకీయం చేస్తున్నాం, మాకు అపజయమే లేదని అంటున్నారు కదా. నువ్వు ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు? మీరు ఎవరి కోసం రాజకీయం చేయాలి? బీర్పూర్ మండల కేంద్రంలో దాదాపు ఒక 100 నుండి 150 ఎకరాలు 200 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి. వాడు ఇది ఇద్దాం, వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారా? సరే, ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, ఇప్పటికైనా వాళ్ళకి ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఆఫీసులు కట్టాలన్నా కానీ అక్కడ ప్రభుత్వ భూమి లేదని అంటారు కదా. మరి మీరు ఆ ప్రభుత్వం కబ్జా అయిన ప్రభుత్వ భూమిలో తీసేంత దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఆ ప్రభుత్వం కబ్జా చేసింది కావచ్చు, ఈ ప్రభుత్వం తీస్తుందా? తీయదంటారా మీరు? ఎట్లా ఇస్తుంది అన్న? రెండొకటి నాకు తెలుసు, వాళ్ళ జాతకాలు మొత్తం నాకు తెలుసు, ఎక్కడెక్కడ కూర్చుంటారో మొత్తం తెలుసు. అవి ఇప్పుడు మాట్లాడడానికి సరైన టైం కదా. ఓకే అన్న, మరి మీ మండల్ లెవెల్లో మరి ఏదైనా దానికైనా పోటీ చేసే అవకాశం ఉందా? మరి మీరు ఇన్ని సమస్యల మీద ఇంత అవగాహన ఉంది కదా మీకు. పార్టీ నిర్ణయం అది అంటే మీకున్నాయని అడుగుతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే? నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నా పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. ఉందా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా నిజంగా ఏదైనా పోస్ట్? నా పార్టీ రేపు వార్డు మెంబర్కి పోటీ చేయాలంటే వార్డు మెంబర్కి సిద్ధంగా ఉంటాను నేను. ఎంపీకి ఏమంటే ఎంపీకి రెడీ, సిద్ధంగా ఉంటా. గరీబోని నేను వాస్తవం చెప్తున్నా. గరీబోని నా పార్టీ ఎక్కడ నిర్ణయం ఎక్కడ పని చేయమంటే నేను పోయి అక్కడ పని చేస్తా. ఓకే, రూపాయి ఆశించకుండా ఇప్పటికీ సర్ది కట్టుకొని పోయి నేను ప్రచారం. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది కూడా బీజేపీ గవర్నమెంటే, ఇక్కడ స్థానిక ఎంపీ కూడా అరవింద్ ధర్మపురి గారు బీజేపీ నుంచి. చేసుకోవచ్చు కదా మరి, ఇన్ని మాట్లాడుతున్నారు. పోయి బీర్పూర్కి మీరు అభివృద్ధి చేసుకోవాలి, మీకు కావాల్సిన పనులు చేసుకోవాలి, హాస్పిటల్ కట్టేయాలి, రోడ్ వేయాలి. అన్న ఒక విషయం నేను చెప్తా. కేంద్రం చేసే పనులు కేంద్రం చేస్తుంది, రాష్ట్రం చేసే పనులు రాష్ట్రం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చి నీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కడుతుందా అన్న? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎందుకు మనం చేస్తుంటప్పుడు ఒక విషయం, మరి ఎమ్మెల్యే ఎందుకన్నా? ఎవరి పనాలు చేసుకొని పోతేనే మంచిగా ఉంటుంది. ఓకే, ఇంకోటి మీ మీడియా ద్వారా చెప్తా నేను, గొప్ప పశువు బోర్డు అనేది బ్రహ్మాండమైన పశువు బోర్డు వచ్చింది మనకు. అది ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా? అయింది కదా, ఇంప్లిమెంటేషన్ అయింది. 200 కోట్లతో అయింది. స్పైస్ బోర్డు కూడా మనకు వచ్చింది 180 కోట్లతోటి. స్పైస్ బోర్డు అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిర్రు. ఓకే, తర్వాత పసుపు బోర్డు వచ్చింది కాబట్టే ఈ రోజు పసుపు రేటు 18,000 ఉన్నది. ఇంప్లిమెంటేషన్ కాలేదన్నది ఇంకా. మీకు ఈ అయిపోయిన తర్వాత లెటర్ పంపిస్తాను మీకు. ఓకేనా? బోర్డు అయింది కాకపోతే ఇంప్లిమెంటేషన్ కూడా అయింది. ఓకే, మీకు క్లియర్గా నేను కావాలి అని అనుకుంటే ఇది అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను, మీరు కూడా మీడియాలో వేసుకోరు. ఓకేనా? రైట్. సో అన్న, మీరు ఏదైతే బీర్పూర్ సమస్యల మీద మాట్లాడుతున్నారో, సో అన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలని, అలాగే మీ కష్టానికి అంటే మీ కష్టం వృధా కాకుండా మీ కష్టాన్ని గుర్తించాలని భారతీయ జనతా పార్టీ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్న.